కట్టలు కట్టలు, గుట్టలు గుట్టలు, వాళ్ళ మనుషులే వాటి మధ్యలో నిలబడి మాట్లాడిన మాటలు ఒకటి కాదు రెండు కాదు అనేకమైన వీడియోలు ఇవాళ సిట్టు బయటకు తీస్తే దాన్ని కూడా బోకరించే పరిస్థితికి వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే ఈ బోకరించడం అదే కొత్త ఏమి కాదు. స్వయాన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడైన వివేకానంద రెడ్డి గారు అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి నరికి చంపితే దాన్ని హార్ట్ అటాక్ అని చెప్పి ప్రచారం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు గారు చంపారని చెప్పి ప్రచారం చేశారు. చివరికి ఆ కుటుంబ సభ్యులు చంపినట్టుగా తేలింది. అలాగే ఇవాళ అనేక ఒక్కసారి కాదు, ఇవాళ ఎక్కడో ఒక మిల్లులో పాతరేసి దాచిన డబ్బుల్ని అరెస్ట్ చేసిన వాళ్ళు అవి ఎక్కడున్నవని అడ్రస్ తీసుకెళ్లి చూపిస్తే అక్కడ తీస్తే ఉన్న దొరికిన డబ్బులు, లేదా కొన్ని చోట్ల ఆయనకి వీడియోలు చూపించారంట. జగన్మోహన్ రెడ్డి గారికి వీడియోలు డబ్బులు మూటలని లేదా డబ్బులు గుట్టలు చూపించారంట. అన్ని ప్రత్యక్ష సాక్ష్యాలున్న అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారంటే నేను ప్రజలు కోరుతా ఉన్నాను. ఆ వీడియోలు చూసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటల్ని ఇంకా నమ్మే పరిస్థితిలోనే వాళ్ళు పిచ్చి ఆలోచనతో మాట్లాడుతున్నారా లేదా మీరు నమ్ముతున్నారా కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇవాళ ఆ సంపద అంతా ఎవరిది? ప్రజలది, రాష్ట్రానికి. ఇవాళ రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్గా అయ్యింది అంటే నిండా అప్పులు చేసే పరిస్థితి గత ప్రభుత్వం చేయటమే కాకుండా ఇప్పుడు కూడా అప్పులు చేయాల్సిన అవసరం వస్తుందంటే మన రాష్ట్ర ఖజానాన్ని దోచేసిన విధానం, ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడో పాత్రలు వేసిన విధానం, లేదా విదేశాలకు తరలించి ఒక ఫ్లైట్ ఆయన విదేశానికి వెళుతున్న స్పెషల్ ఫ్లైట్లో ఆడిచ్చిన రూట్ గాక 4 గంటలు ఆ ఫ్లైట్ ఎటు వెళ్ళింది ఇన్ఫర్మేషన్ లేని పరిస్థితి. అంటే అంత పకడ్బందీగా దోపిడీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా అబద్ధాలు ఆడుతున్నారు. అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రం సర్వనాశనమైన పరిస్థితి ప్రజలందరూ కూడా గమనించారు. ఆ గమనించబట్టే ఒక్కొక్కరికి 50,000 ఓట్లు, 60,000 ఓట్లు, 90,000, 1,00,000 ఈ విధంగా మెజార్టీ వచ్చిందంటే ప్రజలు గమనించారు. మరలా అదే ప్రజల్ని కుంటి సాకులు చెప్పి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కొంచెం లేట్ అయితే దాన్ని ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇచ్చిన స్కీములు అమ్మ ఒడి కానివ్వండి లేకపోతే రైతుకు కానివ్వండి 5 సంవత్సరాలు ఎన్ని పర్యాయాలు ఇచ్చారో మీరు లెక్క చెప్పండి. ఎక్కడ చూసినా కూడా 3 పర్యాయాల కంటే ఇవ్వలేదు వాళ్ళు. అంటే 2 సంవత్సరాలు ఎగనాం పెట్టారు. ఇవాళ పెన్షన్ని 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు టైం తీసుకున్నారు. ఇవాళ పెన్షన్ అనుకున్న మీదే ఒక్క నెలలోనే పెన్షన్ 1000 రూపాయలు పెంచి నారా చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుని విమర్శించే పరిస్థితి ఉందంటే ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. ప్రజలు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంది. నష్టపోయేది మన పిల్లల భవిష్యత్తు. ఇవాళ పిల్లల భవిష్యత్తు కోసం అనేకమైన మెట్లు కట్టుకుంటూ ప్రతి పిల్లడు కూడా ఉచ్చ స్థితిలో ఉండాలి, ప్రతి యువత చదువుకునే యువత ఉద్యోగం పొంది మంచి స్థితిలో రావాలని చెప్పి అనేకమైన కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలకి గతంలో శ్రీరామచంద్రుడు లేకపోతే ఒక మంచి కోసం లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తూ ఉంటే రాక్షసులు దాంట్లో రక్తం పోసి ఆ తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నం చేశారని మన పురాణాల్లో చెబుతారు. అలాంటి పరిస్థితి వాడు మన కళ్ళతో చూస్తాం. ఇదంతా కూడా దురదృష్టకరం. ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. అలా రాజుగారు శ్రీనివాస్ రాజు గారు ఒక మంచి ఉద్దేశంతో గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమైనవి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయి అనేక మంది అప్పులు పాలయ్యారని చెప్పి ఆయన ఈ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోతే కొత్త ప్రభుత్వం వస్తే నేను కాలినడకన ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తానని చెప్పి మొక్కుని చిత్తశుద్ధితో ఆ రోజున మేమందరం కూడా ఆయన చేస్తున్న కార్యక్రమం అభినందనలు తెలియజేయడం జరిగింది. ఆయన చక్కగా నడకను పూర్తి చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని మనస్ఫూర్తిగా పూజ చేసుకుని రావడం జరిగింది. మరలా సంవత్సరం కాదు ఆయన అనుకున్నట్టుగానే ప్రతి సంవత్సరం వెళ్తాను అనుకున్నట్టుగానే మరలా ఈ సంవత్సరం కూడా ఈ రోజున ఆయన పాదయాత్ర ప్రారంభమైనందుకు ఆయన పాదయాత్ర బాగా సాగాలని అక్కడ దేవుడు ఆయన్ని చల్లగా ఆశీర్వదించాలని ఈ ప్రభుత్వాన్ని కూడా దేవుడు ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీనివాసరాజు గారికి నేను ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలియజేస్తాను.